1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ నో 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 ఐఎమ్ నాట్ యీల్డింగ్ స్పీకర్ సార్ ఐఎమ్ నాట్ యీల్డింగ్ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి కొత్త ఆయకట్టు న్యూ ఆయకట్ కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా రాలేదు. స్టెబిలైజేషన్ ఇంకో 1,00,000 ఎకరాలంటే మొత్తం కలిపి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 2,00,000 ఎకరాలకు కూడా నీళ్లు సరిగ్గా ఇవ్వలేకపోయినారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 4 ఏళ్లలో కూలిపోయింది. అధ్యక్ష, స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఫైనాన్షియల్ డిజాస్టర్ ఏ రాష్ట్రంలో కూడా జరగదని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి అధ్యక్ష స్పీకర్ సార్ 21 అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. బ్యారేజ్ కొలాప్స్ అయిన రోజు 21 అక్టోబర్ 2023లో ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే అడ్డగోలు మాట్లాడుతున్నారు మా మిత్రులు అక్రాస్ దిస్ వన్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఆ చట్టం పార్లమెంట్లో వచ్చినప్పుడు మద్దతు తెలిపింది టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళే మద్దతు తెలిపినారు. ఆ చట్టం ప్రకారము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్రియేట్ చేయబడ్డది. భారతదేశంలో డ్యామ్లు అండ్ బ్యారేజెస్ మీద అత్యంత నాలెడ్జ్, స్కిల్, అనుభవం వాళ్ళు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మెంబర్స్. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్స్పెక్టెడ్ ద మేడిగడ్డ బ్యారేజ్ ఆన్ 24 అక్టోబర్ 23. ఆ రోజు ప్రభుత్వం ఎవరిది అధ్యక్ష? టీఆర్ఎస్ పార్టీ. మరి దీనికి వాళ్ళు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు 2019లో ఇనాగ్రేషన్తో మొదలైన కొన్ని రోజులకే ప్రాజెక్ట్ డెవలప్డ్ సీరియస్ ప్రాబ్లమ్స్. పైపింగ్ అంటే బ్యారేజ్ ఇటు నుంచి కింది నుంచి అటు మరి నీళ్లు ఉసుకపోతూ బ్యారేజ్ ఫౌండేషన్ వీక్ అయిపోయింది. 2019 నుంచే వాళ్ళ అధికారులు రాసిన రికార్డు ప్రకారమే ఆల్ ద 3 బ్యారేజెస్ వేర్ షోయింగ్ సీరియస్ ప్రాబ్లమ్స్. ఇంకో విషయం అధ్యక్ష, అసలు డ్యామ్కి బ్యారేజ్కి తేడా లేకుండా బ్యారేజ్ కట్టి డ్యామ్ లాగా ఉపయోగించుకునేందుకే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిందని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఆర్ మెంట్ టు స్టోర్ లెస్ వాటర్, 2 to 3 TMC అట్ ద మోస్ట్. ధవళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో కూడా 2-3 TMCలు స్టోర్ చేస్తారు. మరి ఈ మేడిగడ్డ బ్యారేజ్లో ఈ బ్యారేజ్లలో మరి ఫుల్ కెపాసిటీకి స్టోర్ చేసి అధికారులు హెచ్చరించిన ఆన్ రికార్డ్ ఇది ఇంత స్టోరేజ్ చేయకూడదు, నీళ్లు తగ్గియాలే, రిపేర్ చేయాలని చెప్పిన ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు దాన్ని లెక్క చేయలేదు. దాని పర్యవసనమే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని చెప్పి లిఖితపూర్వకంగా మీ ప్రభుత్వంలో మీ అధికారులే తెలియజేసిండ్రు. 2022 14th ఏప్రిల్కి ఆనాటి ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు గారు, ఆనాటి ఇంజనీర్లు వాళ్ళేమన్నారంటే ఇమ్మీడియట్ గా ఈ బ్యారేజ్లకు రిపేర్స్ చేపట్టాలి, లేకపోతే ఫ్యూచర్లో ప్రమాదం అని. బట్ ఆనాటి మరి పెద్దలు అసలు లెక్క చేయలేదు, ఆ బ్యారేజ్లు నింపెట్టేసిండ్రు, అది కూలిపోయింది. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ వచ్చిందో అనేక సందర్భాల్లో నేను కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన అధ్యక్ష. అన్డౌటెడ్లీ దే ఆర్ ద కంట్రీస్ ఎక్స్పర్ట్స్ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. మరి వాళ్ళు మాజీ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మనే కాదు, ఐఐటి ప్రొఫెసర్లు, సాయిల్ రీసెర్చ్లో, మెటీరియల్ రీసెర్చ్లో
మరి నైపుణ్యం ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, టెక్నికల్ నో ఉన్న వాళ్ళు ఈ కమిటీ మెంబర్స్. వాళ్ళు ఏమన్నారు? మేడిగడ్డ బ్యారేజ్ has sunk due to a combination of issues involving poor planning, poor design, poor quality control and no operation and maintenance. The primary reason for the failure is the settlement of the barrage raft. The piers being monolithic with it have also settled, moved and cracked. This could occur due to several possible reasons. That is piping, ante barrage kindi nunchi neellu uska poi foundation weak అయిపోయింది. Wherein transportation of foundation material has occurred. Inadequate bearing capacity of foundation material. Failure of upstream secant piles due to barrage load. There appears to be a construction deficiency due to a lack of stringent quality control during the construction of subsurface contiguous secant piles. నేను ఎగ్జాక్ట్గా రిపోర్ట్ నేను చదువుతున్నా అధ్యక్ష. And plinth connection between the raft and cutoffs. Appears to be many areas where compliance with Dam Safety Act 2021, the provisions were not followed. This is a serious matter as the barrage has a high risk potential for life and the economy. The distress condition developed in one block of the Medigadda barrage is adversely affecting the functionality of the barrage. The barrage, the NDSA report, Adhyaksha, the barrage under the present condition is rendered useless until fully rehabilitated. The damaged block may have to be structurally restored to make it functional. Considering the commonalities, the likelihood of the failure of other blocks resulting in a similar mode exists. This would warrant rehabilitating the whole barrage. అదే విధంగా చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన మరి మెయిన్ అబ్జర్వేషన్, ఫిల్లింగ్ ద రిజర్వాయర్ ఇన్ ద ప్రెజెంట్ కండిషన్ వుడ్ వర్సన్ ది బ్యారేజెస్ హెల్త్ అండ్ షుడ్ నాట్ బి రిజార్టెడ్ టు. మేము ఎన్డీఎస్ఏ అభిప్రాయం మేరకు 21 అక్టోబర్ 2023లో బ్యారేజ్ కొలాప్స్ అయింది. మేము అధికారంలో వచ్చింది 7th డిసెంబర్ 2023. మేము వచ్చిన తర్వాత 3 బ్యారేజీలో నీటి నిల్వ చేయలేదు. చెయ్యకపోయినా అధ్యక్ష, దయచేసి సభ్యులందరూ గమనించాలి, వాళ్ళు మాట్లాడితే కాళేశ్వరం నీళ్లు. మేము మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా చుక్క నీళ్లు నిల్వ చేయకున్నా, కాళేశ్వరం నీళ్లు ఉపయోగించకున్నా, highest ever ఖరీఫ్ క్రాప్ వాజ్ లాస్ట్ ఖరీఫ్. రికార్డు స్థాయిలో పంట పండింది, రికార్డు స్థాయిలో మరి వ్యవసాయం కింద ఎక్కడి వచ్చింది. బికాస్ అంతకు ముందు మీరు అబద్ధాలు చెప్పారు కాబట్టే ఇది. అధ్యక్ష కేటీఆర్ గారు అధ్యక్ష కేటీఆర్ గారు అధ్యక్ష కేటీఆర్ గారు ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష స్పీకర్ సార్, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుకోండి. నోట్ చేసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. నోట్ చేసుకోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మంత్రి గారు మాట్లాడండి. స్పీకర్ సార్, ఇది అంటే అసలు ఇంత సీరియస్ ఇష్యూ వాళ్ళ రెస్పాన్స్ చూసి అసలు రాష్ట్రంలో అందరు ప్రజలు కూడా గమనిస్తారు. మీ వల్ల మీ హయాంలో ప్రాజెక్ట్ కట్టిండ్రు, మీరు డిజైన్ చేసిండ్రు, మీ కన్స్ట్రక్షన్ చేసిండ్రు, మీ హయాంలో ప్రాజెక్ట్ కూలిపోయింది. అసలు ప్రాజెక్ట్ మాకు తెలియదంటే, అవును వాళ్ళ హయాంలోనే ప్రాజెక్ట్ కట్టడం జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ప్రాజెక్ట్ కూలిపోయిన ఆ తర్వాత ఖరీఫ్ పంటలో, యాసంగి పంటలో రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ఎవర్ అగ్రికల్చర్ ఎకరేజ్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్. భారత ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ అని ఆఫ్టర్ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన తర్వాత అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష,
సార్ మీరు మాట్లాడదు దాని వాడక విజిలెన్స్ కమిషనర్ regarding Medigadi inquiry noted that Vigilance Commissioner noted that there is no IS code, Indian Standard Code existing for secant pile cutoff. There are IS codes for Z-type sheet piles, RC diaphragm cutoffs for structures originally proposed in DPR. DPR లో ఒక ఫౌండేషన్ ప్రపోజ్ చేస్తే వీళ్ళు కట్టింది వేరే ఫౌండేషన్ తోని. ఓకే, during course of execution of works, if any new item of works are required, ఇది Vigilance Commissioner report. During course of execution of works, if any new item of works are required, they shall be awarded to the work executing contractor, duly checking the contractor's competence in execution of such similar works. The previous work experience of agency in executing similar work was not verified. Vigilance and Enforcement has submitted this to the Commission of Inquiry. ఈ నిర్ణయం ఎట్లా జరిగింది? ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ మొదలైన తర్వాత 9 జనవరి 2017న ఒక మీటింగ్లో, ఆనాటి ఇరిగేషన్ మంత్రి చైర్ చేసిన మీటింగ్లో డెసిషన్ వాజ్ టేకెన్ దట్ లెడ్ టు రీప్లేస్మెంట్ ఆఫ్ ఒరిజినల్లీ ప్రపోజ్డ్ డయాఫ్రమ్ వాల్స్, జెడ్ టైప్ షీట్ పైల్స్ విత్ సీకంట్ పైల్ కట్ ఆఫ్స్. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద నష్టం జరిగిన తర్వాత 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది. 21,000 కోట్లయితే స్టేట్ అవే నష్టం. ఏది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు ఆ కట్టడానికైనా ఖర్చు ప్లస్ వాటి పంప్ హౌసెస్కి 21,000 కోట్లయింది. అది పూర్తిగా మరి అసలు ఉపయోగంలో లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఈ విషయాన్ని పారదర్శకంగా మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం జస్టిస్ శ్రీ పినాకి చంద్ర ఘోష్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ హైకోర్టు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఫార్మర్ judge of the Supreme Court, first Lokpal of India, one of the most distinguished judges of India. We appointed him, we requested him as a commission of inquiry to conduct judicial inquiry on certain allegations of irregularities and embezzlement of public funds by corrupt practices in constructing the barrages of Medigadda, Annaram and Sundilla of Kaleshwaram project. This GO was issued by us in March 2024. The terms of reference given to the judge were to inquire into the negligence, irregularities and lacuna in planning, designing and construction of Medigadda, Annaram and Sundilla barrages. To inquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following of a strict financial discipline in the execution of such contract. To inquire into the negligence and lacuna in operation and maintenance of 3 barrages by the agencies concerned and the department, thereby leading to major damage to the structure. To inquire into the quality control and monitoring aspects, negligence and other malpractices by the agencies to contractors and department. To inquire, identify and fix up responsibility for any authority or political or executive official who extended undue favors to the agencies through contractors in terms of allowing unjustified extension of time, wrong completion of work certificate, premature releasing of bank guarantee and such other matter. The commission shall fix responsibilities for the lapses identified by during its inquiry into the above matters and financial implications on the lapses identified. Adhyaksha, this judicial commission headed by a Supreme Court judge, వాళ్ళు చాలా పారదర్శకంగా following the due judicial process, they have gone about doing this inquiry. వాళ్ళు both state and national papers లో కంటిన్యూస్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఈ విషయం మేము ఎంక్వైరీ చేస్తున్నాం, మీకేమైనా చెప్పదలుచుకుంటే ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్ గురించి ఏమైనా వచ్చి మాకు స్టేట్మెంట్ ఇవ్వండి అని చాలా పారదర్శకంగా వాళ్ళు దే వెంట్ ఫార్వర్డ్.
The commission also visited the Medigadda barrage, Annaram barrage and Sundilla barrage. Pursuant to such public notice, affidavits have been filed by nearly 110 members, including general public, NGOs and officials. Total number of people examined was 119, including the then Chief Minister Shri K. Chandrasekhar Rao Garu, then Irrigation Minister Shri T. Harish Rao Garu, then Finance Minister Shri Eaton Rajendra Garu. After giving everybody a fair chance, giving a fair inquiry, a transparent inquiry, the Commission of Inquiry submitted report on 31st July to the government. Our government, on receiving the report, immediately formed a committee of 3 senior IAS officers to study the Commission's report and submit a summary to the Cabinet. The matter was placed before the Cabinet on 4th August 25. The Cabinet has resolved, దయచేసి ఈ సభలో ఉన్న సభ్యులందరూ గమనించాలి, రాష్ట్ర ప్రజలు గమనించాలి. అసలు మేము ఏమాత్రం కక్ష సాధింపు ధోరణితో పోలేదు. ఒక పారదర్శకంగా నిజం తెలవాలని ధోరణితో ముందుకు పోయినాం. జరిగిన తప్పులు, జరిగిన నష్టం గురించి నిజం తెలవాలి అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకు పోయింది. క్యాబినెట్లో కూడా ఈ కమిషన్ రిపోర్ట్లో వెంటనే చర్యలపై ఏమీ మాట్లాడకుండా మరి క్యాబినెట్లో డిస్కషన్ చేసి ఆ తర్వాత ఇది శాసనసభలో ఈ కమిషన్ రిపోర్ట్ పెట్టి శాసనసభలో అందరి మరి అభిప్రాయం విని we will take the next course of action, next way forward అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఒక సుప్రీం కోర్టు జడ్జ్ లెడ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి ప్రతిపక్షంలో ఉన్న పెద్ద మనుషులు చేసిన తప్పు సరిపోయినట్టుగా ఒక సుప్రీం కోర్టు జడ్జ్ లెడ్ ఆ కమిషన్ ఎంక్వైరీని కాంగ్రెస్ కమిషన్ అంటారండి. మీరు ఏమేం మాట్లాడతారండి? మీరు మీ వల్ల ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం జరిగింది. మరి ది క్యాబినెట్, ది స్పీకర్ సార్, ది క్యాబినెట్ రిజాల్వ్ అంటే ఏమాత్రం కక్ష సాధింపు అనే ధోరణి లేకుండా ఒక డెమోక్రటిక్ వేగా, ఒక పారదర్శకంగా, ఒక ఫేర్ అండ్ న్యూట్రల్ వేగా క్యాబినెట్ చేసే తీర్మానం ఏంటంటే రిజాల్వ్ టు యాక్సెప్ట్ ద రిపోర్ట్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, ఫర్దర్ రిజాల్వ్ టు ప్లేస్ ద సేమ్ బిఫోర్ అసెంబ్లీ ఫర్ డిస్కషన్. మేమేమో పూర్తి రిపోర్టు అసెంబ్లీలో పెట్టి చర్చించాలంటే ఈ పెద్ద మనుషులు కోర్టుకు పోయి ఆ రిపోర్టు మీద స్టే అడిగినరు, అసెంబ్లీలో రిపోర్ట్ పెట్టదని అడిగిందని చెప్తే మరి ఎవరు దాచిపెడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. Speaker sir, let me finish. No, 1 minute. In pursuant to, no, I'm not yielding. In pursuant to the cabinet resolution, the report of the Commission of Inquiry is herewith placed before the Legislative Assembly. The summary of findings of the Commission of Inquiry, as obtained in pages 563 to 560, is laid on the table of the House. The conclusion on the terms of reference of the Commission of Inquiry, as contained in pages 630 to 645, are reproduced verbatim below for ready reference. And Adhyaksha, full report మేము చాలా పారదర్శకంగా అందరికీ ఇచ్చేయడం జరిగింది. మరి ఇందులో ఆ కమిషన్ రిపోర్ట్లో కొన్ని మెయిన్ ఇష్యూస్ నేను చదివి వినిపిస్తా. దిస్ సుప్రీం కోర్ట్ జడ్జ్ లెడ్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హ్యాస్ సెడ్ యాజ్ ఎ సమ్మరీ, అంటే మేము ఏమాత్రం కక్ష సాధింపు ధోరణి లేదు, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రొసీజర్ ప్రకారం, ఒక డెమోక్రటిక్గా, ఒక ప్రజల ముందుకు వచ్చే విషయం ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏ విధంగా మరి ఫంక్షన్ అయిందో, ఏ విధంగా అందరికీ అవకాశం ఇచ్చిందో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తాం. ది జ్యుడిషియల్ కమిషన్ హ్యాస్ స్టేటెడ్ ఇట్ ఈస్ ద దెన్ చీఫ్ మినిస్టర్ who can be directly and also vicariously made accountable for the irregularities and the illegalities in planning, construction, completion, operation and maintenance of the 3 barrages
ఆనాటి ముఖ్యమంత్రి డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పి, అకౌంటబుల్ అని చెప్పి, మరి జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హస్ గివెన్ ఎ రిపోర్ట్. ఈ మా మాటలు కాదు, నేను ఒక్క మాట కూడా అటు ఇటు చెప్తలేను. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్లో ఉన్న మాట యథాతథంగా చెప్తున్నాను. మరి ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ టు ఎగ్జామిన్, టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. స్పీకర్ సార్, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానాయకానికి మరి తెలియజేస్తున్నాం, ఈ ప్రభుత్వం ఏమాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలే విషయాన్ని మీరు గమనించాలి. క్యాబినెట్లో ప్లేస్ చేసినాం, చర్చించినాం, క్యాబినెట్లో శాసనసభలో ప్లేస్ చేసి అందరూ చర్చించడానికి అవకాశం ఇస్తామని చెప్పినాం. ఆ తర్వాతనే చర్యలు ఇఫ్ ఎనీ విల్ బి దేర్ అని చెప్పడం జరిగింది. మరి ఇంతకంటే పారదర్శకంగా, డెమోక్రటిక్గా, ప్రజాస్వామ్యంగా ఇంకో ప్రభుత్వం ఉంటుంది అనుకున్నాం. అధ్యక్ష, ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కొన్ని మెయిన్ పాయింట్స్ నేను యాజ్ ఇట్ ఈజ్, అంటే నేనేమి ఇందులో ఒక్క వర్డ్ కూడా నాది కాదు, ఇది సుప్రీంకోర్టు జడ్జి లిఖితపూర్వకంగా ఇచ్చిన అభిప్రాయం. టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లకునా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్. జడ్జి ఏమంటారంటే, ఇట్ ఈస్ హెల్డ్ దట్ దెర్ ఇస్ రాంగ్, అంటే రాంగ్ ప్లానింగ్, and in some cases no planning in construction and completion of the 3 barrages in respect of preparation of estimates and granting administrative approvals and applying for and obtaining necessary permissions to approvals from the Central Water Commission. Speaker sir, మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసుకున్నాం. మరి వాళ్ళకి ఎందుకు ఆతృతుందో లేకపోతే ఏం మాత్రం ఉందో కానీ సిడబ్ల్యూసికి డిపిఆర్ అప్రూవల్ కాకముందే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకి మాట్లాడుకున్నారు, పనులు మొదలుపెట్టింది. వితౌట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ కాంట్రాక్టర్, ఎనీ అప్రూవల్ ఫ్రమ్ సిడబ్ల్యూసి, ది కాంట్రాక్టర్ అవార్డెడ్. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఇట్లా జరిగి ఉండదు. అదేవిధంగా ది ఎక్స్పర్ట్ కమిటీ, వారే నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ ఎవరి గురించి అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో చాలా గొప్ప మేధావులని, నైపుణ్యం ఉన్న వాళ్ళని, అనుభవం వాళ్ళని నేను కమిటీ పెట్టి వాళ్ళ ఒపీనియన్ ప్రకారం పోతున్నాడు, ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దు అని స్పష్టంగా ఇచ్చిండ్రు. దెన్ వీళ్ళు ఏమన్నారు, ది తుమ్మిడేటి దగ్గర నీళ్ళు లేవు, అందుకోసమే మేడిగడ్డ దగ్గర కడుతున్నాం అని చెప్పినారు. ఆ రోజు కానీ తర్వాత కానీ జ్యుడిషియల్ కమిషన్ అన్ని రికార్డ్స్ పరిశీలించి the alleged non-availability of water at Tummidihatti is not correct and not the genuine reason for construction of barrage of Medigadda. అంటే తుమ్మడిహట్టి దగ్గర మీరు నీళ్ళు లేవని మేడిగడ్డకి షిఫ్ట్ చేసిండ్రు. మీరు చెప్పిన కారణాలు కరెక్ట్ కాదు, తుమ్మడిహట్టి దగ్గర కూడా నీళ్లు ఉన్నాయి, మీరు అబద్ధాలు చెప్పిందని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ లిఖితపూర్వకంగా పేర్కొన్నది. మరి the decision of this is I am reading exactly the Judicial Commission report. The decision of construction of barrage at Medigadda and also at Annaram and Sundilla is solely of the then Chief Minister in the Judicial Commission Vakya. Then second is that to inquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following strict financial discipline in execution of such contract. Contract paddhati, tendering process, VAPCOS తో ఉన్న మరి డిపిఆర్ తీసుకున్న విషయం, అన్ని విషయాల్లో ఆల్ నార్మ్స్ హావ్ బీన్ వయోలేటెడ్ అని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ పేర్కొంది. అదేవిధంగా అసలు టెండర్ పద్ధతే ఈ కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత అసలు మీరు ఫాలో అయిన టోటల్ ప్రొసీజర్ ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది. ఒక ఇల్లీగల్ ప్రొసీజర్ ఫాలో చేస్తూ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, ఆ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బ్యారేజ్ కూలిపోయి, మరి ప్రభుత్వం ఏం చేయాలో అధ్యక్ష, మరి సభ్యులందరూ కూడా ఈ విషయాల్లో వారి అభిప్రాయం తెలియాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా రివైజ్ ఎస్టిమేట్స్ 1, రివైజ్ ఎస్టిమేట్స్ 2 ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుకుంటూ పోయిను. ప్రాణహిత చేవెళ్ల దగ్గర ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఎప్పుడో 38,500 కోట్లతో ప్రాజెక్టు పూర్తయి ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు 16.5 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చి
ఒక 60,000 కోట్లు ఇప్పటివరకే సేవ్ అయిపోయి ఆ సొమ్ముతో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్బిసి, డిండి, దేవాదుల, సీతారాం సాగర్ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఆ అమౌంట్లో పూర్తయ్యాయి అధ్యక్ష. మరి ఆ విధంగా కాకుండా అమూల్యమైన ప్రజా సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం జరిగింది. అదేవిధంగా టు ఎంక్వైర్ ఇంటు ద నెగ్లిజెన్స్ అండ్ లకూనా ఇన్ operation and maintenance of the 3 barrages by the agencies concerned and the department, thereby leading to major damage to the structure. ఇది Judicial Commission report లో there is absolutely no operation and maintenance of 3 barrages. There is no O&M manual even అని ఇది సుప్రీం కోర్టు జడ్జి గారు అబ్జర్వ్ చేసిన విషయం. జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు ఇనాగ్రేట్ చేయగానే ఆ తర్వాత ఆ బ్యారేజీల కింద నుంచి లీక్ మొదలైంది. అప్పటి నుంచే ఆ ఇంజనీర్లే మొత్తుకుంటున్నారు ఈ నీళ్లు తీసేసి రిపేర్ చేయాలని. వాళ్ళకి నీళ్లు తీసేసే స్వేచ్ఛ కూడా అప్పుడున్న అధికారంలో ఉన్న మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు అలౌ చేయకుండా ఆ నీళ్లు అట్లనే స్టోరేజ్ పెట్టిండ్రు. ఆ రాంగ్ ప్రొసీజర్స్తో ఆ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది. దెన్ ఆల్సో ఇది జ్యుడిషియల్ కమిషన్ వర్డ్స్. It is held that there are defects in designs, there are defects in drawings, defects in construction, and defects in quality control. In fact, in the manner the construction work of these 3 barrages taken up and done, there appear to have no scope to check and ensure quality control. Adhe vidhanga aneka procedural issues lo kuda Judicial Commission has pointed out. Mari project complete kaakamunde completion certificate ichchesinడ్రు. అదేవిధంగా ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేసిండ్రు. అదేవిధంగా నో జస్టిఫికేషన్ ఫర్ రివైజ్ ఎస్టిమేట్స్, దెన్ నో జస్టిఫికేషన్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం. ఇవన్నిట్లో కూడా ప్రొసీజర్స్ మరి వయోలేట్ చేసి కాంట్రాక్టర్లకి మేలు చేసే విధంగా ఆనాటి ప్రభుత్వం, ఆనాటి పెద్ద మనుషులు వివరించారని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా ద కమిషన్ షల్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీస్ for the lapses identified during its inquiry into the above matters and financial implication on the lapses identified. So దాంట్లో కమిషన్ ఆనాడున్న మరి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్తో సహా అధికారులు అందరి పేర్లు పెట్టి ఎవరు దేనికి లయబుల్ అని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో నేను అవన్నీ పేర్లు చదివి మీ సమయం వేస్ట్ చేయను. రిపోర్ట్ ఆల్రెడీ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద హౌస్. ఆల్ ద ఇంజనీర్స్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ and the political executive, all their names are there. In this Judicial Commission report, the then Chief Minister has been directly held accountable and responsible for the collapse of the Medigadda barrage. The then Irrigation Minister has also been held responsible for lapses, and the then Finance Minister also has been held responsible for the lapses. Mari Adhyaksha, Prabhutvamu ఈ విషయాన్ని ఇంత పారదర్శకంగా 660 పేజీల రిపోర్టు మీ అందరికీ ముందు తీసుకొచ్చి ఈ శాసనసభ రిప్రజెంట్ ది హౌస్, రిప్రజెంట్ ది స్టేట్, 4 కోట్ల ప్రజల యొక్క ప్రతిబింబం కాబట్టి ఈ సభలో ఆ రిపోర్ట్ ప్లేస్ చేసి వే ఫార్వర్డ్ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధ్యక్ష నేను కొన్ని ఫిగర్స్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది మాటి మాటికి వాళ్ళు పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు వచ్చినాయని చెప్పి 10 ఏళ్ల పాటు ఒక అబద్ధము ప్రచారం చేసుకున్నారు. ఇది పచ్చి అబద్ధము. నేను మీకు ఫిగర్స్ చెప్తాను. దీస్ ఫిగర్స్ ఆర్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంక్లూడింగ్ ఇన్ యువర్ టైం. మరి అంటే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకున్నప్పుడు ఎంత ఎకరేజ్, ఎంత ప్యాడీ ప్రొడక్షన్, కొలాప్స్ అయితే అయిన తర్వాత ఎంత అని. మరి 2021-22లో ఖరీఫ్ పంటలో 58 లక్షల ఎకరాలు, మరి రబీ పంటలో 31 లక్షల ఎకరాలు, మొత్తం 90 లక్షల ఎకరాలు. అదేవిధంగా 2022-23లో 115 లక్షల ఎకరాలు, 2023-24లో 115 లక్షల ఎకరాలు. మరి మేము అధికారంలో వచ్చిన తర్వాత మేడిగడ్డ, సుందిల్లా అన్నారం బ్యారేజ్ నుంచి ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా మా హయాంలో ఖరీఫ్ అండ్ యాసంగి కలిపి 121 లక్షల ఎకరాలులో వరి వండిందని చెప్పి
మేము చాలా సంతృప్తితో సాటిస్ఫాక్షన్తో మనం చేస్తాం. అదేవిధంగా అధ్యక్ష, అమౌంట్ ఆఫ్ ప్యాడీ ప్రొడక్షన్ బిఫోర్ మేడిగడ్డ కొలాప్స్, మేడిగడ్డ నుంచి మేము నీళ్ళు తీసుకొచ్చి మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం కాళేశ్వరం నీళ్ళు నింపేస్తామని చెప్పారు. మరి మేడిగడ్డ కూలిపోయి మేడిగడ్డ అన్నారం సుందిల్ల నిరుపయోగంగా 20 నెలల నుంచి ఉన్నాయి. మరి నిరుపయోగంగా ఉండంగా ఎంత వరి వండిందో నేను లెక్కలు చెప్తున్నా. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 21-22లో 186 లక్షల మెట్రిక్ టన్నులు, 22-23లో 238 లక్షల మెట్రిక్ టన్నులు, 23-24లో 253 లక్షల మెట్రిక్ టన్నులు. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన తర్వాత మేడిగడ్డ అన్నారం సుందిల నుంచి ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా మా ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ అండ్ యాసంగి కలిపి ఈ రాష్ట్రంలో వరి వండించింది 261 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం. ఇది భారతదేశంలోనే రికార్డు, తెలంగాణలో రికార్డు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రికార్డు. 29 రాష్ట్రాల్లో ఇంత వరి పంట ఒక సంవత్సరంలో ఎన్నడూ పండని విషయం కూడా నేను మనం చేస్తాను. మరి అదేవిధంగా మరి అధ్యక్ష, మరి మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీఆర్ హోల్డింగ్ ద పీపుల్స్ మ్యాండేట్ ఫర్ 5 years. ఖర్చు పెట్టే ప్రతి పైసా చాలా బాధ్యతతో చేయాలి. వాళ్ళు పూర్తిగా బాధ్యతారహితంగా అసలు జ్యుడిషియల్ కమిషన్ మాటల్లో అబద్ధాలు చెప్పి తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకి మరి ప్రాజెక్టు షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఏమన్నారు, తుమ్మడిగట్టు దగ్గర కూడా కడతామని చెప్పినారు, కట్టలేదు. తుమ్మడిగట్టు దగ్గర కట్టలే, మేడిగడ్డ దగ్గర కట్టింది, అది కూలిపోయింది. మరి అధ్యక్ష, ఈ డెసిషన్ టు షిఫ్ట్ ఫ్రమ్ తుమ్మడిగట్టి టు మేడిగడ్డ ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం చేసే విధంగా మరి వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ యాక్షన్స్ అనే విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు గమనించారు. అదేవిధంగా మరి ఈ తుమ్మడిగట్టు నుంచి ప్రాణహిత చేవెళ్ళకి ఆ మేడిగడ్డకి షిఫ్ట్ చేయడంలో వాళ్ళు చెప్పిన ఏ కారణం కూడా ఏది కూడా మరి ఇట్ ఈస్ నాట్ ఎ లాజికల్ రీజన్ అధ్యక్ష. అదేవిధంగా మరి నేను మీకు అగ్రికల్చర్ ప్రొడక్షన్ గురించి చెప్పిన ఒక విషయం మీకు ఈ 2 ప్రాజెక్టులో కొంత కంపారిజన్ ఇవ్వాలి. ప్రాణహిత చేవెళ్లలో ప్రాజెక్టు కట్టి ఉంటే ఆల్రెడీ 38,000 కోట్లలో 11,000 కోట్లు ఖర్చు అయిన పని అయింది, 30% పని అయింది. అంటే ఇంకో 66% పని అయితే ఈరోజు 16.5 లక్షల ఎకరాలు మరి ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు నీళ్లు వచ్చే వ్యవసాయానికి, హైదరాబాద్లో డ్రింకింగ్ వాటర్ వచ్చేది, మరి అదేవిధంగా ఇండస్ట్రియల్ యూస్కి వాటర్ వచ్చేది. అది వాళ్ళు వదిలిపెట్టేసారు. మరి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలవాలి. ప్రాణహిత చేవెళ్లలో ప్రాజెక్టులో 70 కిలోమీటర్లు గ్రావిటీతో వచ్చిన తర్వాత కేవలం 19 మీటర్ల లిఫ్ట్ ఉన్నది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు గారు మీరు మాట అవసరం లేదు, మీరు కట్టిన ప్రాజెక్ట్ కూలిపోయింది మీరు మాట్లాడతా. ఓకే, అదేవిధంగా టోటల్ పవర్ డిమాండ్ అధ్యక్ష సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే దానికి సిగ్గుపడతారు. అరే తప్పు చేసిండ్రు, మీ వల్ల కూలిపోయింది, మీరెంత భావించు. ఇది విచిత్రంగా ఉంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి పూర్తిగా పవర్ డిమాండ్ ఉండేది 3,400 మెగావాట్లు. వీళ్ళు డిజైన్ చేసి నిర్మించిన మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి పూర్తిగా పవర్ రిక్వైర్మెంటు 8,450 మెగావాట్లు. అదేవిధంగా మరి ఆ ప్రాజెక్టు ఎంత ఖర్చు అవుతుందో మీకు చెప్పిన 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకి ఇప్పుడు 1,47,000 కోట్లు తీసుకొచ్చింది. అదేవిధంగా మరి వాళ్ళ హయాంలో అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు
నడపడానికి ఎంత కాస్ట్లీ ఉంటుందంటే మీకు చెప్తున్నా. అసలు ఆగిపోయింది. ఇప్పుడు ఆగిపోయిన ప్రాజెక్టులో కూడా ఇప్పుడున్న పవర్ డ్యూస్ అంటే నడిపించిన పంపులకి పవర్ డ్యూసు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇప్పుడు ఇరిగేషన్ శాఖ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లిఫ్ట్ చేసినందుకు ఇరిగేషన్ శాఖ ఎలక్ట్రిసిటీ శాఖకి కట్టాల్సిన అమౌంట్ 9,735 కోట్లు. మరి ఇది విషయమైతే అధ్యక్ష, మరి ఆ తర్వాత ఇప్పుడు సభ్యులు మాట్లాడిన తర్వాత నేను వాళ్ళకి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈ విషయంలో ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత దురదృష్టమైన సంఘటన. స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి మ్యాన్మేడ్ యాక్సిడెంట్, ఇటువంటి ఫైనాన్షియల్ డిజాస్టర్, ఇటువంటి కెటాస్ట్రఫీ ఏ రాష్ట్రంలో జరగలేదని చెప్పి విషయం మనవి చేస్తూ, మరి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీపై మరి చాలా స్పష్టంగా అందరికీ కూడా మేము ఆ ఫుల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీ అభిప్రాయాలన్నీ విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ముందస్తు కార్యాచరణ యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటిస్తారని చెప్పి నేను మనవి చేస్తాను. ధన్యవాదాలు.